హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యానిమే గాడ్. మనం ఈరోజు ది యానిమేస్ ఐ ఫెల్ట్ రిగ్రెటెడ్ ఆఫ్టర్ వాచింగ్ దెమ్ అనే యొక్క టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. సో ఈ లిస్ట్ లో మీకు నచ్చినవి కూడా ఉండొచ్చు. జస్ట్ నేను చెప్తున్నా, నేను వాటిని చూసిన తర్వాత నాకు చాలా బాధగా అనిపించింది. ముందుగా మనం చూసుకుంటే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా నేను రిగ్రెట్ అయింది ఆఫ్టర్ వాచింగ్ ఓషినోకో ఎపిసోడ్ 1. మీకు ఎపిసోడ్ 1 రివ్యూ కూడా ఉంటుంది, నేను అందులోనే చెప్పాను అనమాట. లిటరలీ నాకు అసలు అది లిటరలీ ఫెల్ట్ అప్సెటెడ్, డిసప్పాయింటెడ్, ఏమైందో తెలియదు కానీ నాకు అసలు నచ్చలేదు. ఇట్స్ లైక్ ట్రామటైజింగ్. సో నేను సింపుల్గా యానిమేలకి చాలా డీప్గా ఇన్వాల్వ్ అయిపోతా. సో మళ్ళీ అది బయటికి రానికైతే చాలా టైం పడుతుంది. మనకి నిజంగానే సోషల్ లైఫ్, మీకేమో కానీ నాకైతే సోషల్ లైఫ్ అస్సలు అంతంతగానే ఉంటుంది. సో అలాంటి నేను చాలా డిపెండ్ అయ్యేది యానిమేస్, సిరీసెస్ వల్లనే. నా బ్రెయిన్ ఎప్పుడు చూసినా ఎక్కువ ఆలోచిస్తుంటుంది. సో వాటి వల్ల నేను ఆల్రెడీ ఒక ఓవర్ థింకర్ని కాబట్టి దాని గురించే మళ్ళీ ఆలోచించి లిటరలీ ఫీల్ ట్రామటైజ్డ్ ఆఫ్టర్. సో నాకు అసలు దాని తర్వాత నేను ఆపేసా బొత్తిగా చూడడమే. అంటే అంతలా ఉండేది. సో నేను ఇప్పటి నుంచే కానీ, సో నేను నా చిన్నప్పటి నుంచి అంతే, కార్టూన్స్కైనా యానిమేస్కైనా నేను చాలా డీప్గా కనెక్ట్ అవుతా. సో విడిపోవాలంటే కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో అందుకే ఇలా. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా చెప్పండి. సో నా ఫీలింగ్ అయితే అది. రీడో ఆఫ్ ఏ హీలర్. సో నన్ను తప్పుగా అనుకోకండి, ఇది హెంటాయ్ కదా, దీన్ని ఇందులో ఇట్స్ నాట్ అన్ హెంటాయ్. సో ఇట్స్ ఇచ్చి వన్, కాకపోతే కొద్దిగా అలా ఉంటుంది అంతే. ఎందుకు అలా అనిపించిందంటే మీ అందరికీ తెలుసు. సో అనివచ్చు. సో మిగతా అన్ని దాంట్లో కొద్దిగా డీప్ డిస్టర్బింగ్గా ఉంటాయి. సో కొన్ని చూసాలండి, దరిద్రాన్ని చెప్పుకోకూడదు. కేవలం వాటి కోసం చూడం కాబట్టి, మనం కేవలం వాటి కోసం మాత్రమే చూస్తాం కాబట్టి వీ విల్ ఇగ్నోర్ ఆల్ ఆఫ్ దట్ షిట్. సో కాకపోతే మనం ఎప్పుడైతే ఒక హెచ్ని కూడా ఈవెన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూస్తామో ఇప్పుడే మనకి చాలా బాధగా అనిపిస్తుంది. అలా చాలా చూసాను, అందుకే చాలా బాధపడ్డా. లైక్ ప్లస్ టీచర్ అయితే నాకు అసలు నేను అసలు నిద్ర కూడా పోలేదు. సో అంత దారుణం చూసాను అనమాట. నాకు బాధగా అనిపిస్తుంది ఎందుకో. కైండ్ టువర్డ్స్ ఫిక్షనల్ క్యారెక్టర్స్ ఓన్లీ, నిజంగా అలా కాదు. సో నాకు రీడ్ ఆఫ్ ఏ హిల్లర్ చూసినప్పుడు కూడా నాకు అలానే అనిపించింది. దాంట్లో చాలా డార్క్గా ఉంటుంది, చాలా సీరియస్. సో ఐ లిటరలీ ఫీల్ డిస్టర్బ్డ్. సో చాలా డిస్టర్బ్ అయ్యా, లిటరల్లీ చాలా బాధపడ్డా. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక స్లైస్ ఆఫ్ లైఫ్. ఏంటి భయ్యా, స్లైస్ ఆఫ్ లైఫ్లో కూడా నువ్వు బాధపడ్డావు అంటే, లిటరల్లీ ఐ రియలీ ఫీల్ రిగ్రెటెడ్ ఆఫ్టర్ వాచింగ్ ఫ్రూట్స్ బాస్కెట్ కూడా. అంటే నిజంగా ఫ్రూట్స్ బాస్కెట్ కూడా నాకు అలానే అనిపించింది. చాలా కొన్ని ఫన్ ఎలిమెంట్స్ అవి ఉన్నా సరే, నాకెందుకో ఒక్కసారి ఆ స్టోరీలో ఆ డార్క్నెస్, సో అదంతా రివీల్ అయ్యే కొద్దీ అదంతా నాకు నచ్చదు అనమాట. అయినా సరే మనం ఫోర్స్ చేసి మన సెల్ఫ్ని అలానే చూస్తూ ఉండిపోతా అనమాట. సో దాన్ని చూసినప్పుడు కూడా నాకు అలానే అనిపించింది. నాకు నిజంగా చాలా నచ్చలేదు. అయినా సరే ఏం చేస్తాం, లాస్ట్కి ఎండింగ్ వచ్చేసరికి ఓకే, హ్యాపీ ఎండింగ్, బాయ్ అన్నట్టు చెప్పారనమాట. నేను ఇప్పుడు కూడా వెంటాడే ఒక నైట్ మేర్ మాదిరి అయితే ఈ టూ యానిమేస్ అయితే అయిపోయాయి అనమాట. ఒకటి వచ్చేసి డెవిల్ మ్యాన్ ఈజ్ ఏ క్రై బేబీ. అస్సలు లిటరలీ అందరూ కూడా అది అండర్ రేటెడ్, తొక్కతోటకూర అంటున్నారు కానీ బొచ్చుగా చూడొద్దు. లిటరలీ ఐఎమ్ సేయింగ్, నిజంగా అసలు చూడొద్దు. ఇట్స్ జస్ట్ అ మేర్ కాఫీ ఆఫ్ బసర్క్ అండ్ సమ్ అదర్స్. నిజంగా అసలు చాలా డిస్టర్బ్ అయ్యా దాన్ని చూసిన తర్వాత. సో ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. అండ్ అలాగే బసర్క్ కూడా. సో లిటరలీ చూడొద్దండి. వీళ్ళంతా సోషల్ మీడియాలో అది ఇది అని లేపుతారు కానీ, సో ఇఫ్ యు ఆర్ వెల్ మెచ్యూర్డ్, సో నాలాగా మీకు ఇఫ్ యు ఆర్ నాట్ ఏ సోషల్ పర్సన్ ఆర్ ఎక్స్ట్రోవర్ట్, మీరు కానీ ఎక్స్ట్రోవర్ట్ ఆర్ సోషల్ పర్సన్ అయితే యూ కెన్ ఈజీలీ ఇగ్నోర్ ఆల్ ఆఫ్ ఇట్ అండ్ గెట్ మీకు వెంటనే అర్థమైపోతుంది, ఓకే ఇదేం కాదు, సో సింపుల్గా జస్ట్ స్టోరీ అలా ఉంది అని. కాకపోతే ఎప్పుడైతే ఒక ఇంట్రోవర్ట్ అండ్ అలాగే డీప్గా ఇన్వాల్వ్ అయ్యి పైగా దాని గురించి ఆలోచించే నాలాంటి వాళ్ళకు వచ్చేసి ఇట్స్ రియల్లీ మెంటల్లీ చాలా టార్చర్ మాదిరి అయితే అనిపిస్తుంది. సో లిటరల్లీ యానిమే వల్ల ఇట్స్ రియల్లీ సైడ్ ఎఫెక్ట్, నిజంగా చెప్తున్నాను. సో యానిమే వల్ల ఎంత ప్లస్ ఉందో, సో అంతే నెగిటివ్ కూడా ఉంది. నాకు మంచి జరిగింది, అలాగే ఇలా చెడు కూడా చాలా జరిగింది. సో లిటరల్లీ ఐ బీన్ ఫీలింగ్ ట్రామటైజ్డ్ టిల్ నో. సో డెవిల్ మ్యాన్ ఈజ్ ఏ క్రై బేబీ అండ్ అలాగే బసర్క్. సో ఇగ్నోర్ దెమ్. సో సోషల్ మీడియాలో వాళ్ళు ఏదో పెద్ద లేపుతున్నారు తోపుతురుమని, అలా అంతా చూడకండి. సో లిటరలీ ఐ కుడ్ నాట్ డైజెస్ట్ సాడ్ థింగ్స్. సో నాకు ఎందుకో అలా అర్థం కాదు. సో చిన్నప్పటి నుంచి అంతే.
అండ్ నాకు అలానే చెప్పుకుంటూ పోతే సో లిటరల్లీ నేను నరుటో అయినా అండ్ ఈవెన్ అటాక్ అండ్ టైటాన్ అయినా సరే అవి 2 కేవలం 1, 2 ఎపిసోడ్స్ చూసి నేను వెంటనే ఆపేసాను. ఎందుకంటే ఐ మీన్ వి క్యాంట్ జస్ట్ డైజెస్ట్. సో నాలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో ఖచ్చితంగా చెప్పండి. వాటి తర్వాత ఇక నంబర్ 1 లిస్ట్‌లో అసలు ఎందుకు చూసానురా బాబు అని తల బాదుకునేలా. ఐ మీన్ అది చెడ్డదని కాదు. కాకపోతే ఇట్స్ సాడెస్ట్ యానిమే ఇన్ ద హోల్ వరల్డ్ నన్నడిగితే. యాహ్! దాని పేరొచ్చేసి డోరోడోరో. యాహ్! డోరోడోరో. మీరు గాని చూసుంటే తెలుస్తుంది. సో, అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఖచ్చితంగా చూడండి. కాకపోతే నాలాగా అలా డీప్‌గా ఇన్వాల్వ్ అయితే స్టోరీలో ఖచ్చితంగా బాధపడతారు. లిటరల్లీ చానా బాధగా అనిపించింది దాన్ని చూసిన తర్వాత. చానా ఘోరంగా ఉంటది. లిటరల్లీ మనం ఎవ్రీ ఎపిసోడ్ అయితే బాధపడతాం. సో, నేను అలా అలా డెత్స్‌ని అలాగే క్యారెక్టర్ డెత్స్‌ని నేను చానా ఓర్చుకోలేను. సో, అందుకే నేను చాలా వాటినైతే చూడలేదు. లైక్ 'టు యువర్ ఎటర్నిటీ'. సో, ఇవన్నీ గూడా నేను కావాలనే చూడలేదు. ఎందుకంటే నాకు ముందే తెలుసు కాబట్టి వాటిలో ఏ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయని. కాకపోతే కొన్ని నాకు తెలియకున్నా సరే అనవసరంగా జస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆపేయలేక చూడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. సో, మీరు గాని నాలాగా అంతలా ఉంటే సో, ప్లీజ్ జస్ట్ అవన్నీ గూడా మానేయండి. అలాంటివి చూడడం. సో, నేను అదే జేస్తుంటా. సో, నేను బేసిక్‌లీ ఇప్పుడు ఎలాంటివంటే స్లైస్ ఆఫ్ లైఫ్ అండ్ మోస్ట్‌లీ కామెడీవే ప్రిఫర్ జేస్తా. కామెడీ అండ్ రొమాన్స్. సో, ఇవి మాత్రమే నేను ఎందుకు ఎక్కువ జూస్తా అంటే దానికి రీజన్ ఇదే అనమాట. సో, నేను ఒకవేళ సాడ్‌వి ఇలా ఉండేటివి సో, అలాంటివన్నీ నేను చూసినానంటే లిటరల్లీ ఫెల్ట్ రిగ్రెట్ ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్. సో, నేను అందుకే అవి చాలా వరకైతే స్కిప్ చేస్తాను. అంతే. అంతకు మించి నాకు యానిమేస్ అంటే ఏదో పెద్ద ఇష్టం లేదు. అలాంటిదంతా ఏం లేదు. నేను అన్నీ జూస్తా హెచ్చుతో కలిపి. యాహ్! ఐ మీన్ కొద్దిగా నా ఫీలింగ్స్ అన్నీ గూడా ఇప్పుడు కొద్దిగా బానే ఉంది ప్రస్తుతానికి. లిటరల్లీ ఐ మీన్ హెచ్ పైన గూడా అంత ఫీలింగ్స్ అయితే రావట్లేదు. ఐ హోప్ ఐ యామ్ రికవరింగ్. సో, ఖచ్చితంగా అన్నీ గూడా నేను కవర్ జేస్తా. కాకపోతే ఇప్పుడు గాదు. దానికింకా టైం ఉంది. యాహ్! దట్స్ ఇట్. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గానే అనిపిచ్చింది అనుకుంటున్నాను. సో, నాకైతే ఇవైతే అనిపిచ్చాయి. మీకు ఎలాంటివైతే అనిపిచ్చాయో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సో, లిటరల్లీ ఎనీథింగ్ విల్ వర్క్. అండ్ అలాగే నెక్స్ట్ మనం ఏం వీడియో చేయాలో కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఎందుకంటే నాకు టాపిక్స్ లెక్క ఇలా ఏవి పడితే అవి చేయాల్సిందొస్తుంది. జస్ట్ బీ హానెస్ట్. దట్స్ ఇట్. బై బాయ్. మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు ద ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి.